ప్రధాని మోదీ పాలనలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. మున్ముందు ఎన్నడూ చూడని తీవ్ర ఆర్థిక సంక్షోభం రాబోతోందని చెప్పారు. అట్టడుగు వర్గాల వారిని ప్రధాని పట్టించుకోకపోతే దేశం భారీ నష్టాన్ని చవిచూస్తుందని హెచ్చరించారు. త్వరలో ఎరువుల ధరలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు హస్తం లీడర్లు. గత 12 ఏళ్లుగా ప్రధాని మోదీ పాలనలో రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, యువత అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. మున్ముందు చాలా కష్టకాలం రానుందని చెప్పారు. చాలా సంవత్సరాలుగా చూడని తీవ్ర ఆర్థిక సంక్షోభం రాబోతోందన్నారు. అదానీ, అంబానీ వంటి వారిపై ఇది ఎటువంటి ప్రభావం చూపదని, దేశ యువత, రైతులు, చిన్న వ్యాపారులపైనే తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా తన సొంత నియోజకవర్గం యూపీలోని రాయ్బరేలీలో పర్యటిస్తున్నారు రాహుల్. పొదుపు చర్యలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ ఆయన మాత్రం పాటించటం లేదని విమర్శించారు. విదేశాలకు వెళ్లవద్దని చెబుతూ ప్రపంచ పర్యటనలు చేస్తున్నారని చెప్పారు. ऐसा तूफान जो आपने हमने पहले नहीं देखा है. महंगाई बढ़ेगी, आसमान की ओर जाएगी. पिछले 12 साल आपने जो किया उसका कष्ट, उसका दुख, उसका दर्द अंबानी अदानी को नहीं होगा. उसका दर्द किसानों को, मजदूरों को, छोटे व्यापारियों को और हमारे युवाओं को उठाना पड़ेगा. అట్టడుగు వర్గాల వారిని ప్రధాని పట్టించుకోకపోతే దేశం భారీ నష్టాన్ని చవిచూస్తుందన్నారు రాహుల్ గాంధీ. మోదీ వెంటనే చర్యలు తీసుకోవటం ప్రారంభించాలన్నారు. అంబానీ వేల కోట్ల విలువైన చమురును ఇతర దేశాలకు అమ్ముతున్నారని, మోదీ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రధాని ఈవీలు కొనమని సామాన్యులకు చెప్తున్నారని, అయితే వాళ్లు కనీసం 3 పూటల తిండి కూడా తినలేకపోతున్నారని చెప్పారు. మోదీ రిమోట్ కంట్రోల్ అమెరికాలో ఉందన్నారు. మోదీ దేశ రైతులను, డేటాను అమ్మేశారు కాబట్టే అదానీపై ఉన్న అన్ని ఆరోపణలను అమెరికా ఉపసంహరించుకుంటుందన్నారు రాహుల్. देश के किसान से कहते हैं, देश के मजदूर से कहते हैं इलेक्ट्रिक गाड़ी खरीदो. अरे भाई, यहां पे भोजन नहीं मिल रहा, रोजगार नहीं मिल रहा, और पता नहीं कौन सा सपना देख रहे प्रधानमंत्री, देश को कह रहे हैं इलेक्ट्रिक गाड़ी खरीदो. घर में खाने पकाने के लिए गैस नहीं है और प्रधानमंत्री कह रहा है कि विदेश मत जाओ, इलेक्ट्रिक गाड़ी खरीदो, सोना मत खरीदो. ये पता नहीं कौन सी दुनिया में रह रहा है. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పదే పదే పెరుగుతున్నాయని, త్వరలో ఎరువుల ధరలు కూడా పెరగనున్నాయన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. దేశంలో ఎటువంటి సమస్య లేదని, అంతా సవ్యంగా ఉందని ప్రధాని చెప్పడం సరికాదన్నారు. అమెరికా డాలర్ విలువ స్థిరంగా ఉన్నప్పటికీ రూపాయి విలువ మాత్రం రోజు రోజుకి పడిపోతూనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఖర్గే. रुपए का कीमत इतना गिर गया, अभी 1-2 दिन में तो 100 रुपए हो जाएगा $1. तो ये मोदी का एक तो आर्थिक दृष्टि से फेल्यूर है, दूसरा जो विजन रखना चाहिए आगे उस बारे में भी उन्होंने नहीं सोचा. और सारे खुद ही बोलते हैं कोई फॉरेन कंट्री नहीं जाना, वो जाना, और उन्होंने अब 5 कंट्री का चक्कर मार के आ रहे हैं. ప్రపంచవ్యాప్తంగా శాంతియుత వాతావరణం నెలకొనాలని, దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించానని చెప్పారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కుటుంబ సమేతంగా స్వామివారి తోమాల సేవలో పాల్గొన్నారు డీకే. దర్శనం తర్వాత ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. So I prayed Lord Venkateshwara to give strength, good health, good rains to all of them. Let the entire country be in peace. Lord Venkateshwara should see that the entire country should not suffer from the financial crisis anymore. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలాకు సమన్లు జారీ చేసింది క్రైమ్ బ్రాంచ్. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి శర్మ పాస్పోర్ట్, ఇతర అధికారిక పత్రాల కేటాయింపుపై ఆరోపణలు చేశారు సూర్జేవాలా. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 23న గౌహతిలోని క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.